హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ తనుజామండ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనుజామండ స్పేస్. ఇవాళ నేను మీ అందరికీ ఏంటి అలా చూస్తున్నారు? ఏం ఆలోచిస్తున్నారు? మళ్ళీ వచ్చేసింది అని అనుకుంటున్నారా? మరి థర్స్డే వచ్చేసింది కదా, సో నేను కూడా ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సరే కానీ వీడియో స్టార్ట్ చేసేద్దాం. మరి కాస్త లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇప్పుడైతే మనం పన్నీర్ దమ్ బిర్యానీ రెసిపీ చూసేద్దాం. యూజువల్గా చేసేటట్టు కాకుండా కొంచెం నా స్టైల్లో చేసి చూపిస్తాను. ఒకవేళ మీరు ఇలానే చేస్తారు అంటే కనుక కమెంట్ చేసేయండి. మీకు చూపించినట్టు పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇంక ఇప్పుడైతే ఈ బౌల్లో మనం పన్నీర్ పీసెస్ యాడ్ చేసేసుకొని కాస్త పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, అలాగే కాస్త పన్నీర్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసేసుకొని కాస్త ఆయిల్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ ఈ స్టెప్లో నేనైతే కర్డ్ యాడ్ చేయట్లేదండి. నేను కొంచెం నెక్స్ట్ స్టెప్లో యాడ్ చేస్తాను కర్డ్ని. సో ప్రజెంట్ చూపించినట్టయితే మీరు ఇలా మిక్స్ చేసుకొని కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి ఒక 20 minutes అలా మ్యారినేట్ అవ్వనివ్వండి. అలా పక్కకు పెట్టేసేయండి, అది ఉందని మర్చిపోయి. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. మనం కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు. సో కుకింగ్కి కావాల్సిన ఆనియన్స్, టమాటాస్ని కట్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ని హాఫ్ మూన్గా చాప్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం యూస్ చేసుకోవచ్చు. అలాగే తర్వాత ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. ఇది మనం గ్రేవీలోకి యూస్ చేసుకోవచ్చు. అలానే మనం టమాటాస్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. మరి ఈ రెసిపీ కాకుండా మీకు ఇంకా వేరే రెసిపీస్ ఏదైనా కావాలి అనుకుంటే కనుక నాకు కమెంట్ చేసేసేయండి. నేను ఆ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే మనం ఆ పన్నీర్ పీసెస్ని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని గీలోకి రోస్ట్ చేసుకోండి. సో ఒక కడాయి తీసుకొని కొంచెం గీ యాడ్ చేసుకొని మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇదైతే మనం ఇలా కూడా తినేయచ్చు. ఇలా ఫ్రై చేసేసుకొని చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రోల్లో కూడా తినచ్చు, మనం రోల్ లాగా చేసుకొని కూడా. ఒకవేళ మీకు ఆ రెసిపీ కావాలంటే కమెంట్ చేసేయండి, ఆ రెసిపీ కూడా చూపిస్తాను మీకు నేను. సో ఇప్పుడైతే ఇలా ఫ్రై చేసుకుంటున్నాం కదా, సైమల్టేనియస్గా పక్కనే మనం ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా చేసేసుకుందాం. ఎలాగో 4 స్టవ్స్ ఉంది కదండి, యూస్ చేసుకోవాలి కదా, కనీసం 2 అయినా యూస్ చేయకపోతే ఎలా. సో అందుకనే పక్కనే సైమల్టేనియస్గా పెట్టేశాను. ఒక కడాయిలో ఆయిల్ పెట్టుకొని దాంట్లోనే మనం హాఫ్ మూన్ లాగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేసుకొని మంచిగా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఆ లోపు ఇది ఫ్రై అయిపోతుంది. సో దీన్ని మంచిగా మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. సో మళ్ళీ ఖాళీగా ఉంచొద్దు కదా, అందుకని మనం ఇంకొక బండి తీసుకొని, లైక్ మీరు ఏదైతే కుక్ చేసుకోవాలనుకుంటున్నారో రైస్ కోసం అది పెట్టుకొని, నేను ఇక్కడైతే ముందుగానే సోక్ చేసి పెట్టుకున్నానండి బాస్మతి రైస్. ఒక 1 hour సోక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఏదైతే వెజిల్ పెట్టుకోవాలి, కుక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ వెజిల్ పెట్టుకొని రైస్ కుక్ చేసుకోవడానికి. సో దాంట్లోనే మనం వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 దాల్చిన చెక్క, ఒక 2 యాలకులు, 4 యాలకులు, లవంగాలు, కారు, స్టార్ అనాస ఒక 2, మరాఠీ మొగ్గు ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకొని మంచిగా మిక్స్ చేసేసి అలా ఆయిల్లోనే ఉడకనివ్వండి. దీంట్లోనే నేను ఇప్పుడైతే చాప్ చేసిన 5 పచ్చిమిర్చి, ఇంకా ఒక పుదీనా, కొంచెం కొత్తిమీర చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నది తీసుకున్నాను. ఇంకొక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకొని వేసుకున్నాను. ఇది మనం మంచిగా బాయిల్ అవ్వనివ్వాలండి బాగా. ఇందులో ఇప్పుడు మనం వేస్తాం కదా సాల్ట్, ఈ సాల్ట్ మాత్రం మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి చూసుకొని వేసుకోవాలండి. ఇది టేస్ట్ చేసేటప్పుడు సముద్రం వాటర్ లాగా ఉంటుంది అని అంటారు. ఏంటండి అంటున్నారా నన్ను? సో మేమెందుకమ్మా సముద్రం వాటర్ టేస్ట్ చేస్తామని? అంతేలేండి, దాని టేస్ట్ మాకు ఎలా తెలుస్తుంది అని అంటున్నారా? ఓకే, మనం ఎలాగో టేస్ట్ చేయము, టేస్ట్ చేసే వాళ్ళ కోసం అది. టేస్ట్ చేయను మాకు ఎలా తెలుస్తుంది అని అంటే, ఏంటిది ఇంత పొగా ఉంది, ఎవరన్నా తింటారా, ఈయన కూడా తినలేడు అనే డైలాగ్ గుర్తు రావాలి తింటే. సో అలా అనిపిస్తే మీరు కరెక్ట్గానే వేసినట్టు. అలా అని మరీ ఎక్కువ వేసేయకండి, మనం తినేదానికి పనికిరాదు మళ్ళీ. నేనైతే పన్నీర్ బిర్యానీ మసాలా యాడ్ చేశాను, మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసేయండి. అది మంచిగా బాయిల్ అయ్యాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోండి. అలాగే ఆ పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని కూడా కాస్త మధ్యలో చూడండి, లేకపోతే నేను అస్సం పోతాను, నేను మాడిపోతాను అంటది. సో అవి మీకు ఏ టెక్స్చర్లో కావాలో ఆ టెక్స్చర్ వరకు వచ్చేదాకా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అండ్ ఈ వాటర్ ఇలాగ బాయిలింగ్ పాయింట్కి వచ్చేస్తుంది కాబట్టి ఆ లోపు మంచిగా రైస్ని యాడ్ చేసేసుకోండి. ఆల్రెడీ మనం సోక్ చేసిన రైస్ అందులో యాడ్ చేసేసుకొని మంచిగా కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు మళ్ళీ ఆ స్టవ్ని మళ్ళీ షిఫ్ట్ చేయండి.
ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ ఇంకొక వెజిల్ పెట్టుకోండి. మనం దమ్ ఏ బౌల్‌లో పెట్టుకోవాలనుకుంటున్నారో, ఏ వెజిల్‌లో పెట్టుకోవాలనుకుంటున్నారో అది పెట్టుకొని, మనం ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ చేసినప్పుడు ఆ ఆయిల్ ఏదైతే మిగులుతుందో ఆ మిగిలిన ఆయిల్‌ని ఇందులో యాడ్ చేసేసుకొని, కాస్త గీని కూడా యాడ్ చేసుకొని, సేమ్ మళ్ళీ 2 దాల్చిన చెక్కలు, ఒక 4 యాలకులు, ఒక 6 లవంగాలు, 2 స్టార్ అనాసలు, 2 మరాఠీ మొగ్గులు, ఇంకో 3 బిర్యానీ ఆకులు వేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్‌ని యాడ్ చేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోండి. అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు అది కొంచెం గోల్డెన్ ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. అండ్ ఇప్పుడు మధ్యలో రైస్‌ని కూడా చూస్తుండండి. లేకపోతే ఇప్పుడు ఇది అంటుంది నేను అస్సాం వెళ్ళిపోతానని. సో అది 80% కుక్ అయ్యే వరకు చూసుకోండి. అది మనం వార్చుకునేటట్టు, అన్నం జనరల్‌గా వార్చుకునేటట్టే వార్చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఆ వార్చిన వాటర్‌ని మాత్రం సేవ్ చేసి పక్కన పెట్టుకోండి కొంచెం. ఇప్పుడు మనం టొమాటోస్ వేసేసుకొని మన ఫ్రైకి దమ్ పెట్టేదానికి టొమాటోస్ మంచిగా ఫ్రై చేసేసుకొని, కాస్త సాల్ట్ వేసేసుకొని మంచిగా కుక్ అవ్వనివ్వండి. సాల్ట్ వేస్తే ఏంటంటే కాస్త త్వరగా కుక్ అవుతుంది. సో ఆ లోపు ఆ రైస్‌ని నేను చూపించినట్టు ఈజీగా బ్రేక్ అయిపోతుంది, హార్డ్ ఉండదు. ఇప్పుడు ఈ స్టేజ్‌లో అన్నప్పుడు మంచిగా వాచేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో అయితే బిర్యానీ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి వేసి మంచిగా కుక్ చేసుకుందాం. ఇంకా మీరు ఎంత గ్రేవీ కావాలి అనే దాన్ని బట్టి కర్డ్‌ని యాడ్ చేసుకోండి. దాన్ని బట్టి ఉప్పు, కారంని కూడా అడ్జస్ట్ చేసుకోండి. మంచిగా పుదీనా, కొత్తిమీర కూడా చాప్ చేసిన వేసేసుకొని మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. లాస్ట్‌లో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టిన ఆ పన్నీర్ పీసెస్‌ని కూడా వేసేసి మంచిగా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోనివ్వండి. ఆ తర్వాత మనం ముందుగానే పక్కకు పెట్టుకున్న ఆ రైస్ ఏదైతే ఉందో అది మంచిగా వేసేసుకోండి. మీరు మధ్యలో కూడా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవచ్చు. నేనైతే జస్ట్ టాప్ మీద వేసేస్తున్నా ఫ్రైడ్ ఆనియన్స్. ఇంకా మనం ఏదైతే పక్కన పెట్టుకున్నాం రైస్ వాటర్ ఉంది కదా, దాంట్లో కాస్త పసుపు యాడ్ చేసి మిక్స్ చేసుకొని అలా పైనుంచి వేసేసుకోండి. ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ యూజ్ చేయకుండా మంచిగా ఇదే వాడుకోవచ్చు మనం. ఇంకా ఎంత కావాలి అంటే అంత మనం డ్రై ఫ్రూట్స్‌తో ఒకవేళ చేయాలనుకుంటే మంచిగా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అవి యాడ్ చేయట్లేదు. ఇప్పుడైతే మనం మంచిగా ఇది గోధుమ పిండితో కూడా దమ్ ఎస్కేప్ అవ్వకుండా మనం దాన్ని పెట్టొచ్చు. నేనైతే టిష్యూ పేపర్స్ యాడ్ చేస్తున్నాను. మంచిగా క్లీన్ టిష్యూస్ ఏమన్నా మంచివి యాడ్ చేయండి. మంచిగా అది వాటర్‌ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఉడికేటప్పుడు ఎవాపరేట్ అవుతుంది కదా, ఆ వాటర్ ఏదైతే వస్తుందో అదంతా ఇది పీల్చేసుకుంటుంది కాబట్టి దమ్ కరెక్ట్‌గా అవుతుంది. సో ఇది ఒక 15 మినిట్స్ అలా సిమ్‌లో పెట్టేసి ఉంచేస్తే మంచిగా అలా మనకి పొగలు కనిపిస్తున్నప్పుడు ఇంకా అయిపోతుంది. ఒక 15 మినిట్స్ అవ్వగానే ఆఫ్ చేసేసి అలా ఇంకో 15 మినిట్స్ పక్కన వదిలేసేయండి. మంచిగా ఆ స్మెల్ మీకు వస్తూ ఉంటుంది అప్పటికే దమ్ముది. ఇంకేముంది, మంచిగా సర్వ్ చేసుకొని తినేయటమే. మామూలుగా ఉండదు, అద్దిరిపోద్ది, సూపర్ అంతే. నెక్స్ట్ టైం రెసిపీ కావాలో కమెంట్ చేసేయండి. లేదు అంటే ఏదో ఒకటి మరి నాకు నచ్చింది చేస్తాను, చూసుకోండి. కాస్త చూస్తున్న వాళ్ళందరూ లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.